జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుని ప్రత్యక్ష దైవమని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణ ప్రయాణం మొదలు పెడతాడు. సూర్యుని 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని కూడా అంటారు. గాయత్రి, త్రిష్టుప, జగతి, అనుష్టుప, పంక్తి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యునికి ఏడాది పడుతుంది. రథసప్తమి అంటే సూర్యుని జయంతి. సూర్యుడు ఈ మాఘ సప్తమి నుండే సప్తాసు రథాన్ని ఎక్కి ప్రయాణం మొదలు పెట్టాడని కథనం కూడా ఉంది. ఈ రోజున హిందువులు చిక్కుడుకాయలు, రేగుపళ్ళుతో రథం చేసి తులసమ్మ కోట దగ్గర కారు పిడకలపై పాలు పొంగించి పాయసం చేసి సూర్యునికి నైవేద్యం పెడతారు. కొంతమంది చిత్రగుప్తులు నోము కూడా నోచుకుంటారు. ఈ సప్తమి రోజు నాడు భక్తులు నది స్నానాలు, సముద్ర స్నానాలు చేసుకొని సూర్య దేవాలయాలను కూడా దర్శించుకుంటారు. Please like and subscribe.